బుగ్గారం గ్రామ అభివృద్ధి కమిటీ తరఫున ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశం ముఖ్యాంశం ఏంటంటే మా బుగ్గారం గ్రామ పంచాయతీలో కోటికి పైగా నిధులు దుర్వినియోగం జరగడం జరిగింది. మరి వాటి గురించి గత 4.5 సంవత్సరాలుగా మేము చేస్తున్న పోరాటంలో భాగంగా చివరికి జిల్లా కలెక్టర్ గారు స్పందించి మా గౌరవ సర్పంచ్ గారిని సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషాను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. కానీ వీరిద్దరిని సస్పెండ్ చేసినందుకు మా గ్రామ ప్రజల పక్షాన, గ్రామ అభివృద్ధి కమిటీ పక్షాన జిల్లా కలెక్టర్ గారికి, మరి జిల్లా పంచాయతీ అధికారులకు, ఇందుకు సహకరించిన ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ సమస్య గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియజేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు కూడా మా యొక్క కృతజ్ఞతలు, ఉద్యమాభివందనాలు. అయితే ఇక్కడ అధికారులు చాలా పొరపాట్లు చేస్తున్నారు. వారి పొరపాట్ల మీద మేము ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దామని చలో ప్రజా దర్బార్ అని పిలుపునివ్వడం కూడా జరిగింది. కానీ వారు విదేశాలకు వెళ్ళి నిన్ననే స్వరాష్ట్రానికి తిరిగి వచ్చినందున వారి అపాయింట్మెంట్ దొరకక ఈరోజు వెళ్ళడాన్ని మేము వాయిదా వేసుకున్నాం. త్వరలోనే వారి అపాయింట్మెంట్ తీసుకొని చలో ప్రజా దర్బార్ కూడా తిరిగి వెళ్ళి బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన కుంభకోణం మొత్తం కూడా బయటకు తీసి మొత్తం నిధుల దుర్వినియోగాన్ని రికవరీ చేయడం కొరకు మేము కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా అధికారులు ఈ 4.5 సంవత్సరాలు మేము చేస్తున్న పోరాటంలో కోటికి పైగా దుర్వినియోగం అని చెప్పేసి మేము చూపిస్తే వాళ్ళు కేవలం 5,10,107 రూపాయలు మాత్రమే ఫైండ్ అవుట్ చేశారు. అందులో 4,58,924 రూపాయలు రికవరీ చేశారు. ఇంకా 51,183 రూపాయలు రికవరీ కావాలి, సర్పంచ్ గారిని వెంటనే తక్షణమే చెల్లించమని చెప్పి నోటీసు కూడా జారీ చేశారు. కానీ ఇక్కడ వారు జారీ చేసిన ఉత్తర్వులలో మాత్రం ఈ 4,58,000 రూపాయలు ఎక్కడ కూడా పేర్కొనబడలేదు. కేవలం 1,93,924 రూపాయలు మాత్రమే పేర్కొన్నారు. మిగతా 2,65,000 రూపాయల రికవరీని కప్పిపుచ్చారు. అంటే ఇదే అధికారులు కూడా అవినీతికి పాల్పడి దుర్వినియోగానికి పాల్పడ్డ వారికి సపోర్ట్ చేస్తున్నారని తెలపడానికి ఇది నిదర్శనం. మరి 1,93,000 రూపాయలు చూపెట్టి 2,65,000 రూపాయలు దాచిపెట్టడంలో అంతర్యం ఏమిటి అని మేము ఉన్నతాధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే కోటికి పైగా దుర్వినియోగం జరిగింది. మరి మేము ఫిర్యాదులు చేసినప్పుడు 50 లక్షలకు పైగా మేము ఆధారాలు కూడా సమర్పించడం జరిగింది. మేము సమర్పించిన 50 లక్షలైనా మీరు ఎందుకు రికవరీ చేయలేదు అని చెప్పేసి మేము అధికారులను ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి క్షేత్రస్థాయిలో కూడా మేము విచారణ జరపమన్నాం. ప్రజల దగ్గరికి వచ్చి అక్కడ పనులు జరిగినాయా లేదా అని చూడమన్నాం. కానీ వాళ్ళు చూడలేదు. ఏవైతే దొంగ తీర్మానాలు, దొంగ రికార్డులు పెట్టిరో వాటితోటే బిల్లులు పాస్ చేసుకుంటే వేరు తప్ప మరి దొంగ పనులను కూడా వాళ్ళు ఇంతవరకు పరిశీలించలేదు. దీనిపైన మేము లోకాయుక్తలో కూడా కేసు వేయడం జరిగింది. మరి త్వరలోనే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. మరి బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన కోటికి పైగా దుర్వినియోగాన్ని తప్పనిసరిగా మేము వెలికి తీసి అవన్నీ కూడా రికవర్ అయ్యేంత వరకు కూడా మేము పోరాటం కొనసాగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మొన్న 8వ తారీఖు వరకు కూడా మేము ఫిర్యాదులు చేసినాం. అనేక ఫిర్యాదులు మీ కార్యాలయంలో పెండింగ్ ఉన్నాయి. మేడం గారు ఇప్పటికైనా స్పందించి వెంటనే 2-3 రోజులలో మీరు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. దీంట్లో బాధ్యులైన వారిని అందరినీ కూడా సస్పెండ్ చేసి ఈ వారి పైన క్రిమినల్ కేసులు కూడా నమోదు చేయించాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. వారు కనుక స్పందించకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి, ప్రజా దర్బార్లో వారి దృష్టికి తీసుకెళ్ళి వీటన్నింటి రికవరీ కొరకు కూడా మేము పోరాటం చేస్తాం. మరి గ్రామం నుండి అధిక సంఖ్యలో కూడా ప్రజా దర్బార్కు కూడా తరలి వెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారిని హెచ్చరిస్తూ ఇప్పటికైనా అధికారులు వారి ప్రవర్తన మార్చుకోవాలి. ప్రభుత్వం మారింది కాబట్టి మీరు కూడా మారాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాం.